శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 1st ఫిబ్రవరి నుంచి 15th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మరియు మీ జాతకంలో ఉన్న దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక చూసుకున్నట్లయితే మీన రాశి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. రాశిలోనే రాహు గోచరం నడుస్తుంది. మంచి జరిగే అవకాశం ఏదైనా రాబోయే రోజుల్లో ఉందా అంటే తప్పకుండా కొన్ని విషయాల లోపల ఉండబోతుంది. ఎందుకని చెప్తున్నా వినండి. తృతీయాధిపతి అదే రకంగా రాశాధిపతి రాశి పరివర్తన అయింది. రాశాధిపతి తృతీయ స్థానంలో, తృతీయాధిపతి రాశి స్థానంలో అంటే లగ్న స్థానంలో ఉండడం వల్ల దీన్ని చాలా మంచి యోగం అంటారు. ఎవరైతే ఇంతకు ముందు పని చేయడం వదిలేశారు, ఎవరైతే ఇంతకు ముందు చేయాల్సిన అన్ని బాధ్యతల్ని మర్చిపోయి చాలా విచ్చలవిడిగా ఎలా బ్రతుకుతున్నారో రాబోయే రోజులు వాళ్ళు అలా ఉండరు. కాస్త బాధ్యతగా ఉంటారు అని వాళ్ళ లైఫ్ లోపల కాస్త రాబోయే రోజుల్లో ప్రోగ్రెస్ కూడా ఉండడం జరగబోతుంది. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రెస్ కనుక చూసుకున్నట్లయితే ఒకరికి వివాహ యోగం కనబడుతుంది. ప్రెజెంట్ మీన్ రాశి వారు ఎవరైతున్నారో ప్రెజెంట్ వాళ్ళకి వివాహ యోగం కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే సంతాన యోగం కూడా కనబడుతుంది ప్రెజెంట్ ఇక్కడ మీన రాశి వారికి. మరి ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇన్ దిస్ టైం లోపల దేవగురు బృహస్పతితో ఏకాదశ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే రాహు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నారు. ఈ టైం ఎలా ఉందంటే మీరు దీన్ని చాలా చూసుకొని వాడుకోండి. చాలా పవర్ఫుల్ టైం ఉండబోతుంది, చాలా మంచి టైం ఉండబోతుంది. మీకోసం బాగుండబోతుంది, అంటే మీకోసం మంచి అవకాశాల కోసం ఉండబోతుంది. చాలా రోజుల నుంచి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారు కానీ అవకాశం సరిగ్గా దొరకలేదు. రాబోయే రోజుల్లో అవకాశం రాబోతుంది. మీ టాలెంట్ ఏంటో మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు చూసుకున్నది చాలా నెట్వర్క్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీ వాల్యూ అదే రకంగా మీ వాల్యూ చూపించుకోవడానికి. అలా కాకుండా ఏదో చూస్తున్నాం ఎవరేదో వచ్చి ఇస్తారు అలా ఉన్నట్లయితే అదంతా మానుకోండి.
ఎందుకంటే తృతీయాధిపతి రాశిలో వచ్చాడంటే దీని వచ్చారు ఎగ్జాల్టెడ్ లోపల ఉన్నాడు ప్రెజెంట్ శుక్రుడు. అని శుక్రుడు సౌమ్య గ్రహం. శుక్రుడు ఎలా అంటే తెలుసా, ఆకస్మికంగా చేస్తాడు. ఏది చేసినా కూడా ఆకస్మికంగా అవుతుంటాయి శుక్రునికి సంబంధించిన విషయాల్లో. అంటే అది ఎప్పుడు నాటుకుంది ఉంటుంది, కానీ ఆకస్మికంగా పైకి పడుతుంటది. అంత తోడుగా రాహు ఉన్నాడు. ఉచ్చ రాశిలో కనుక ఏదైనా ప్లానెట్ తో రాహు ఉన్నట్లయితే ఆ ఉచ్చ స్థానం లోపల ఇంకా బలం పెరుగుతూ ఉంటుంటది. ఒక మాట చెప్తా వినండి. మీన్ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మీరు ప్రత్యేకంగా ఒక స్త్రీ సహకారం తీసుకోండి. మీ మదర్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఏదైనా ప్రశ్న ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళతో మీరు చర్చించండి. స్త్రీ ఇచ్చిన ఆన్సర్నే మీరు పాటించండి. అది మీరు పాటించినట్లయితే దాని రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో, దాని వాల్యూ ఏదైతే తర్వాత రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చ స్థానం పొందడం అది మామూలు విషయం కాదు. ఈ టైంలో కాస్త కొన్ని భయం కూడా వేయడం స్వాభావికం. ఎందుకంటే అష్టమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే అవుతుందని తెలుసా, కాస్త ఇబ్బంది కూడా మొదలవుతుంది. ఇబ్బంది కూడా ఎక్కువగానే ఉంటుంది, నేను కాదనట్లేదు. అంటే ఎలాంటి ఇబ్బంది తెలుసా, సడన్లీ అవుతుంటాయి ఇబ్బందులు. అంటే ఇప్పుడు మనం మంచి దారిలో వెళ్తుంటాం, మంచినే ఒక 10 నిమిషాల వరకు బాగుంటాం. 11 నిమిషానికి ఏదో తెలియదు ఒక భయం వచ్చింది, ముందు సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ వెనక పరిగెడుతూ వస్తుంటాం. అలా కాకుండా మీరు అక్కడ బుద్ధిని ఉపయోగించండి. అక్కడ మీరు బుద్ధిని అదే రకంగా మీ ప్రయోగాన్ని అక్కడ మీ ప్రయత్నాన్ని ఉపయోగించాల్సింది. ఎందుకంటే అష్టమాధిపతి కనుక రాశిలో ఉచ్చ స్థానంలో రాహు వెంట ఉన్నట్లయితే ఇక్కడ ఎవరైతే జ్యోతిషం లోపల వాళ్ళకి చాలా మంచి గుర్తింపు రాబోతుంది. ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీన రాశి వారు వాళ్ళకి మంచి వాల్యూ ఉండబోతుంది, మంచి డబ్బు కూడా రాబోతుంది. కానీ దాంతో పాటు సంతాన వ్యక్తిగత జీవితం లోపల తెలియని ఒక సమస్య కూడా మొదలవబోతుంది. రాబోయే రోజులు రాబోతుంది. ఇంకొక విషయం మీరు గమనించండి, ఇక్కడ రాశాధిపతి తృతీయ స్థానంలో, అదే రకంగా కర్మాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉండడం, ఇది కూడా మీకు అదే ఇండికేషన్ చేస్తుంది. మంచి కర్మ చేయండి, మంచి ముందుకు వెళ్ళండి, అవకాశాలు మంచి రాబోయే రోజులు మీకు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు. కన్ఫ్యూజన్ కనబడుతుంది. ప్రెజెంట్ ఇక్కడ మీన రాశి వారికి కన్ఫ్యూజన్ ఎక్కువ కనబడుతుంది. కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల కాస్త భయం కూడా పెరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే, ఏదైనా గురుని ఎంచుకోండి, తనని అడగండి, మీ సమస్య ఏంటి చెప్పుకోండి. ఏదైనా చేద్దాం, ఏదైనా మొదలు పెడతాను అనుకున్నైతే మొదలు పెట్టండి, చేయండి, కానీ ఏదో ఒకటి చేయండి. విద్యార్థులు మంచి చదువు పట్ల ఫోకస్ చేసే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా కనబడుతుంది, నేను అనట్లేదు. కానీ ఇదే టైం లోపల బ్యాడ్ అడిక్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు ఎంత మంచి చేస్తాడో అంత చెడు కూడా చేయగలుగుతాడు. ఇది ఒక విషయం మీరు గమనించండి, తెలిసి పెట్టుకుని మాట ఇప్పుడు కూడా. కాబట్టి కంట్రోల్లో ఉండండి ఈ విషయాల్లో కూడా. అని ఏకాదశ స్థానంలో సూర్యుడు, అదే రకంగా బుధుడు ఉండడం, ఇది వ్యాపారస్తులకు చాలా మంచి కండిషన్ కనబడుతుంది. దాంపత్య జీవితానికి కూడా మంచి అనుకూలమైన పరిస్థితి కూడా ఇక్కడ ప్రెజెంట్ అయితే కనబడుతుంది. ఓవరాల్ చెప్పాలంటే మీన రాశి వారికి ప్రెజెంట్ టైం బాగుంది. ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో, ద్వాదశ స్థానానికి పాపకర్త యోగంలో ఉండడం వల్ల కోర్ట్ కేసు, పోలీస్ కేసు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అవి ఇంకా అలాగే పెండింగ్ లో ఉంటాయి. ఇంత తొందరగా రిజల్ట్స్ అయితే అస్సలు రావు. కాబట్టి దాని గురించి ఆలోచించండి. ఎక్కడంటే మీ పర్సనల్ డెవలప్మెంట్, మీ వాల్యూ పెంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని చీతు అన్నారో వాళ్ళే మిమ్మల్ని ఆదరించాలి. ఆ రకంగా మీరు మీ వాల్యూ పెంచుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం మీ రాశికున్న తత్వం మంచి పాజిటివ్ గా ముందుకెళ్తుంటది. అని శత్రువులు ఈ టైం లోపల కాస్త మీకు వెనకాల హావీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ హావీ చేసినా కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే షష్ఠాధిపతి కనుక మీరు గమనించినట్లయితే మీ షష్ఠాధిపతి రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఇట్స్ వెల్ ఫర్ యూ. కానీ మరింత దిగులు పడాల్సిన ఇబ్బంది అయితే లేకున్నా కూడా మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రెమెడీ కనుక చూసుకుంటే మీరు డైలీ ఏవైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి. ఈ టైం లోపల కుదిరినట్లయితే 15 రోజుల్లో గురు చరిత్రని చదువుకోండి. గురు చరిత్ర, దత్తాత్రేయుల వారిది చరిత్ర ఉంది, గురు చరిత్ర. చాలా బ్రహ్మాండమైన అది మంచి పారాయణ చేయండి. దాన్ని నియమ నిష్టలతో కనుక మీరు అది పారాయణ చేసినట్లయితే ఈ గురు గ్రహం, అదే రకంగా ఈ శుక్ర గ్రహం మీకు చాలా పాజిటివ్ ఇవ్వగలుగుతారు. చాలా రోజుల నుంచి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఆగిపోయాయో ఈ గురు మిమ్మల్ని చాలా బాగా కాపాడగలుగుతాడు. శ్రీమాత్రే నమః.